ఉపవాసం ఉండేవాడు, కానుకలు ఇచ్చేవాడు, దేవుని దగ్గర ఆయన సన్నిధిలో చేరుకున్నవాడు. దేవుడి ఎదుట భక్తి పరుడుగా కనిపించాలంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో, ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవడమే. దేవుడి దగ్గర ఏది భక్తి అంటమ్మా? నీకేం అంటుకోకూడదంట? ఇహలోక మాలిన్యం అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపుట్రుమాలు, ఇవి ఇహలోక మాలిన్యం. ఇది నీకు అంటుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, లోపల అబద్ధం పెట్టుకొని ప్రార్థన చేసావు అనుకో, నీవు మీ పాస్టర్ గారికి భక్తిగా కనబడచ్చు, నీ పక్కనున్నవాడికి భక్తిగా కనబడచ్చు, కానీ నా దృష్టికి మాత్రం భక్తిగా వీళ్ళు 70 సంవత్సరాల నుంచి చేసిన మనదే. 70 సంవత్సరాల నుంచి నియమం ప్రకారం భక్తి చేస్తున్నారు. అది ఏ భక్తి అంటే పైకి మాత్రమే భక్తి పరులు, కానీ లోపల స్వభావం మారని క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల పరిస్థితి, క్రైస్తవులు అనేవాళ్ళు దేశంలో ఎక్కువ మంది అవుతున్నారు, క్రీస్తు పోలికలు ఉన్నవారు మాత్రం తక్కువ మంది. క్రైస్తవుడు అంటే రక్షణ పొందేసుకుంటే క్రైస్తవుడు వైపు. నిజమైన క్రైస్తవుడు ఎవడంటే తన యొక్క ప్రతి ప్రవర్తనలో క్రీస్తును పోలి నడుచుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. అంతేగాని బాప్తీసం పొందేసుకున్నాను మాస్టర్ గారు, రోజు తాగేసి తిరుగుతారు, నేను క్రైస్తవుడినే. దేవుడు వాళ్ళు కొరకన్నాడు, మీరు నా పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ మీరు మీ తండ్రి అయిన అపవాది. ఎందుకంటే పేరు నాదెట్టుకున్నారు, సంబంధం మాత్రం ఆడుతూ కలిసి మీరు ఉంటున్నారు. ఈరోజు నీ జీవితం అలాగుంటుందా? అలాగుంటే ఆనాడు ఆ జకరియా గ్రంథముల ప్రజలతో చెప్పిన దేవుడే నీకు చెప్తున్నాడు, గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి మేలు కొరకు నా దగ్గరకు వచ్చి నీవు భక్తి కలిగే నా సన్నిధిలో ఉంటున్నా? పరిశీలన చేసుకో. ఎందుకు అంటే ఈరోజు ఎక్కువ శాతం ప్రజల పరిస్థితి ఇలాగ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాం, మేలు కలగట్లా. కానుకలు ఇస్తున్నాం, మేలు కలగట్లా. మీ మందిరానికి వస్తున్నాం, మేలు కలగట్లేదంటే దేవుడు అంటాడు, ఇవన్నీ చేస్తున్న నీవు అసలు మేలు ఎందుకు రావట్లేదు? దాన్ని విడిచిపెట్టకపోతే నీకు ఉపయోగం అనేది లేదు. పరిశీలన చేసుకో. నీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. నీకు ఒక రోగం వచ్చి వైద్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు నీకు ఒక తలపోటు వస్తుంది, వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడికి చెప్పావా, తలపోటు విపరీతంగా వస్తుంది అని చెప్పినప్పుడు వైద్యుడు నీకు తగిన ఏం చెయ్యాలో చెప్పాడు, ఎందువలన వచ్చిందో చెప్పినప్పుడు వైద్యుడు చెప్పినంత విని చక్కగా ఇచ్చిన ట్యాబ్లెట్లు తీసుకొచ్చి చక్కగా షోకేసులో పెట్టి ట్యాబ్లెట్లు చూస్తూ ఉంటే రోగం పోద్దా? ఇక ఇంకా అర్థమయ్యే విధానంలో చెప్తాను. ఒక వ్యక్తి తాగి ఏలెవరో పాడైపోయింది, వైద్యుడి దగ్గరికి వెళితే వైద్యుడు చెప్పాడయా, ఈ పక్కన నొప్పి వస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు అన్నాడు. వైద్యుడు తగిన స్కానింగ్ అన్ని చెక్ చేసి అన్నాడు, నీ లివర్ దెబ్బతిందయా అన్నాడు. ఏం చేస్తుంటాడు ఇవని అడిగాడు. తాగుతావా అని అడిగితే తాగుతానండి రోజు అన్నాడు. అంటే అప్పుడు వైద్యుడు అన్నాడు, ఆ తాగడం వలన నీ లివరు పాడయ్యింది అని చెప్తే చక్కగా విన్న వైద్యుడు అన్నాడు, పాడైన ఏం పర్వాలేదు, నీ లివరు బాగుపడే అవకాశం ఉంది నీకు, కానీ ఒక పని చెయ్యాలన్నాడు. ఏం చెయ్యాలండి అన్నాడు. నేను ఒక కోర్స్ ఇస్తాను నీకు, ఆ కోర్సుని తూచా తప్పకుండా పాటించే ముందు ఒక కండిషన్ చెప్పాడు. ఏంటంటే నీళ్ళెవరు పాడవడానికి తాగుడు కారణం. ఇప్పుడు ఈ వైద్యుడు ఆ మందులు ఇచ్చినప్పుడు చెప్పాడు, ఈ మందులు వాడేటప్పుడు కానీ పాడు చేసింది మరలా తాగావా, నువ్వు ఎంత మంచి మెడిసిన్ వేసుకున్నా మాత్రం నీ లివర్ బాగుపడే అవకాశం లేదు అన్నాడు. చెప్పిందంత చక్కగా విన్నాడు. ఇంటికి వచ్చాడు.
మందులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టి ఇప్పుడు మందులు చూస్తే లివర్ బాగుపడుతుందా? ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? ఆ మందుని తీసుకెళ్ళి అక్కడ వేసుకోవాలి. లివర్లో వేస్తాడు, మందు అట్టుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? నోట్లో వేసుకుంటాడు. ఇప్పుడు మందు లోపలికి వెళ్తుంది, అది చేయాల్సిన పని లోపలికి వెళ్ళి చేస్తుంది. పరిశీలన చేసుకో జాగ్రత్తగా. ఇప్పుడు చక్కగా మందు వేసుకున్నాడు. వేసుకొని సాయంత్రం అవగానే మరలా యథాతిథిగా వెళ్ళి బ్రాందీ షాపులో చక్కగా బ్రాందీ తాగాడు అనుకుందాం. ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇలాగ ఒక 4 రోజులు గడిచింది, ఏ ప్రయోజనం లేదు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడి మీద అరుస్తున్నాడు. నీవేదో గొప్ప డాక్టర్ అని చెప్పారు, ఎవరు వచ్చినా బాగు చేసేస్తావు అని చెప్పారు, నీవేం మందులు ఇచ్చో వేసుకున్నాను, నాకు నొప్పి మాత్రం తగ్గలేదు. వైద్యుడికి అర్థం కాల, ఇచ్చిన మందు శక్తివంతమైంది, ఎందుకు ఈ వ్యక్తికి పని చేయాల, ఏంటి కారణం అని ఆలోచించి వ్యక్తిని అడిగాడా, నేను ఇచ్చిన కోర్సు జాగ్రత్తగా వాడుతున్నావా అంటే టైం టు టైం ఏది తప్పకుండా వాడుతున్నానండి అన్నాడు. మరి ఎందుకు పని చేయట్లా అని ఆలోచించి అప్పుడు అన్నాడు, అసలు వాడుతున్న నీకు ఒక కండిషన్ చెప్పాను, ఈ వేసుకునేటప్పుడు అస్సలు మందు జోలికి పోకూడదని చెప్పాను, అది మానేసేవా అన్నాడు. అది మానలేదండి అన్నాడు. అంటే అప్పుడు వైద్యుడు అన్నాడయా, మందు ఎంత శక్తివంతమైనదైనా, అది ఎంత ప్రభావం కలిగిందైనా, నిన్ను పాడు చేసేది నీ దగ్గర పెట్టుకుని అది పనిచేయాలంటే పనిచేయడం తరం మాత్రం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. వాక్యము శక్తి కలిగింది, వాక్యము జీవం కలిగింది, ఇది నీ హృదయములోకి వెళ్తే అప్పుడు అది చేయాల్సిన పని అది చేస్తుంది. అది చేసేటప్పుడు నిన్ను పాడు చేసేది కానీ లోపల ఉండి నేను వాక్యం వింటున్నాను మేలు కలగట్లా, నేను వాక్యం అనేక మందికి చెప్తున్నాను మేలు కలగట్లా, మందిరానికి వెళ్తున్నాను మేలు కలగట్లేదంటే దేవుడు ఒకటే అంటాడు. కొంతమంది ఎక్కువ శాతం ప్రజలు చెప్పేది ఏంటంటే మందిరానికి వస్తే కష్టం పోతుందని చెప్పారు మాస్టర్ గారు, అందుకే మందిరానికి వస్తున్నాను. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి, మందిరానికి వస్తే కష్టం పోదు. మందిరానికి వచ్చిన నీవు మందిరంలో దేవుడు అసలు కష్టం ఎందుకు వచ్చిందో చెప్తాడు. సేవకుల్లో నుంచి చెప్పినప్పుడు ఆ మాటను విని దాని ప్రకారం నడుచుకుంటే అప్పుడు నీ కష్టం. మనం ఏం చేస్తాం అంటే మందిరానికి వస్తాం, పాస్టర్ గారి పని పాస్టర్ గారిది, మన పని మనమని కూర్చుంటే ఎంతకాలమైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉంటుంది తప్ప బ్రతుకులో ముందుకి సాగలేము. పరిశీలన చేసుకో, వాక్యము శక్తి కలిగిందే. మీకు నిలబెట్టిన సేవకుడు శక్తివంతమైన వాడిని ఉండొచ్చు, మీ సేవకుడు చీపెడితే దెయ్యాలు పారిపోయే పరిస్థితి ఉండొచ్చు. అది నీవు అనుభవించాలంటే సేవకుడి నోటి నుండి దేవుడు ఏది నీకు చెప్తున్నాడో ఆ మాటకు నీవు లోబడినప్పుడే ఆయనలో ఉన్న ప్రభావం నీలోనికి వెళ్ళి నీవు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అది చేయనంతసేపు పక్కోడు ఆశీర్వాదాన్ని చూసి మనం అసూయపడ్డం తప్ప మనం ఆశీర్వదింపబడే అవకాశం ఉండదు. ఈ ప్రజలు చేసిన పని అదే. 70 సంవత్సరాల నుంచి మేలు కొరకు కనిపెట్టుకుంటున్నారు, కానీ కీడు వచ్చేదాన్ని విడిచిపెట్టకుండా వీళ్ళు ఉంటున్నారు. ఈరోజు నీ బ్రతుకులో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మేలు కొరకు దేవుడి దగ్గర కనిపెట్టుకుంటూ నా బ్రతుకుల్లో మేలు రాట్లా, నా జీవితంలో అస్సలు మేలు కలగట్లా, పాస్టర్ గారేమో మేలు వస్తుందని చెప్తున్నాడు, నా బ్రతుకేమో కీడే అనుభవిస్తున్నాను అని బాధపడి వాడికి చెప్తున్నాడు. ఈరోజు నీ బ్రతుకుల్లో మేలు రావాలంటే ఈ ఉపవాస ప్రార్థనలో నీవు చేయాల్సిన పని ఏంటో దేవుడు చెప్తున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుడి దృష్టికి. చూడండి, పాపం ఎవరి దృష్టికి వెళ్ళింది? ఎవరు దృష్టికి వెళ్ళిందమ్మా? ఎవరు తీసుకెళ్ళారు ఆయన దృష్టికి? ఎందుకంటే ఈరోజు ఉదయం ఒక మాటను చెప్పాను, నీలో మేలు కొరకు సేవకుల్లోంచి మాట్లాడితే నీకు వెంటనే ఆనందపడంటూ దేవుడు నాతో మాట్లాడేశాడంటూ, నీలో ఉన్న లోపాన్ని చెప్తే నిలబడే సేవకుడిని చూసి మా పాస్టర్ గారికి నా కొరకు ఎవరో చెప్పేశారంటారు. అసలు సేవకుడికి ఎవరు చెప్తారు? అసలు సేవకుడికి
ఆ మాట దేవుడు చెప్తాడు కదండి. ఇప్పుడు అసలు దేవుడికి ఎవరు చెప్తారు అనేది మనకి తెలియవలసింది. ఇనివే పట్టణస్తులు దోషం ఎవరి దృష్టికి వెళ్ళింది? ఎవరి దృష్టికి వెళ్ళిందమ్మా? అసలు ఆయన దృష్టికి నీవు చేసే పాపాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు అనేది బైబిల్లో రాశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువుండమ్మా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన, మన సహోదరుల మీద నేరము మోపువాడైనా. ఎవరు నేరం మోపుతారు నీ మీద? ఎవరమ్మా? నీ చేత అబద్ధం అడిచి తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి. ఎవరికి చెప్తున్నాడు? నీ నోట బూతులు అడిచి దాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావు, నా అప్పులు పోవాలయ్యా అని ప్రార్థన చేస్తావు. దేవుడు నీ ప్రార్థన విని నిన్ను అప్పుల నుంచి విడిపించాలని చూస్తున్నాడు. ఈలోపు దుష్టుడు వచ్చి నీ పిల్లలని బాగానే సిద్ధపడుతున్నావు మేలు చేయడానికి, మరి నీ పిల్లలను ఇదిగో నీ పిల్లలని అబద్ధములు బ్రతుకుతున్నారు, మరి మేలు ఎలాగ చేస్తావు అని అడిగితే, ఈలోపు దేవుడు వ్యక్తిని చూశాడు. చూసేసరికి వ్యక్తులు అబద్ధం ఉందనుకో, ఇప్పుడు నీ మేలు అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. పరిశీలన చేసుకో. అపవాదంట నీ చేత తప్పుడు పని చేయించి దాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? అపవాది దేవుడి సన్నిధికి వెళ్తాడంటారు మాస్టర్ గారు. అసలు వాడికి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందంటే అసలు వాడు అక్కడికి వెళ్తాడా లేదా అనేది కూడా పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నీవు నా సేవకుడైన, ఆ పై నుంచి చదవండి, 5 నుంచి చదవండి బాబు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున చూడండి, దేవదూతలందరూ ఎవరి దగ్గర నిలబడ్డారంట? ఎవరి దగ్గరమ్మా? దేవదూతలందరూ దేవుడి దగ్గర నిలవబడవలసిన దినం ఒకటి తటస్థించెను. ఎక్కడ నిలబడ్డారు అందరూ? ఎవరి దగ్గరమ్మా? దేవుడి దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఒకడు వచ్చాడు. ఎవడో అక్కడ రాశాడు, చదవండి. ఆ దినమున అపవాది అగువాడు వాళ్ళతో పాటు కలిసి ఎక్కడికి వచ్చాడమ్మా? దేవుని దగ్గరకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు అన్నది ప్రకటనలో రాశాడు. నీ పొరపాటును దేవుడికి చెప్పడానికి ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే డౌట్ ఉండిపోద్ది, నిజంగా అక్కడికి వెళ్ళి చెప్తాడు మాస్టర్ గారు? బైబిల్లో వెళ్ళినట్టు రుజువు ఉందంటే ఆ రుజువునే రాశాడు. దేవుని సన్నిధిలో వాడు నిలబడితే దేవుడు అడుగుతున్నాడా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. అంటున్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు అక్కడి నుంచి నేను వచ్చాను. ఎందుకు తిరుగుతున్నా ఇటు అటు అంటే, ఈయన్ని పాడు చేయడం కొరకు ఇటు అటు తిరుగుతున్నాను. ఆ పాడు చేసి అనేక మంది కొరకు నేరం మోపుతుంటే ఈలోపు దేవుడు ఒక వ్యక్తి కొరకు అడిగాడు. అపవాదిని ఏమనంటే, ఎంతమంది కొరకు చెప్తున్నావు కదా, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నా సేవకుడైన యోబు సంగతి ఒకసారి నీవు ఆలోచించవా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు మనం ఆలోచించలేదంటే ఆయన ఏమనుకుంటాడో, మనం మాత్రం ఓడిపోకూడదు ఆడ ఆలోచనదే కదా. ఆడికి భయం వేసినా కూడా ధైర్యవంతుడిలాగా నిలబడుతూ ఉంటాడు. లోపల ఆడికి భయం ఉంటుంది కానీ ధైర్యవంతుడిలాగా నిలబడుతూ ఉంటాడు. ఇప్పుడు అడగగలను అంటున్నాడు, ఆ యోబు ఏమైనా ఊరకనే భక్తి చేస్తున్నాడా? యోబు అతనుకున్న దాని అంతటి చుట్టూ, యోబు చుట్టూ నీవు కంచేసావు కదా, ఆ కంచి వేయడం వలన అతను నీవు ఆశీర్వదించడం వలన భక్తి చేస్తున్నాడు. ఒక్కసారి నీ చేయి చాపి అతను మొత్తిన ఎడల అతడు నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు. ఈరోజు కొంతమంది పరిస్థితి నిజంగానే ఇలాగే ఉంటుంది. అన్నీ ఉంటే దేవుడేనండి మాకు అంతకు మించి వేరేది లేదు, అన్నీ పోతే దేవుడు ఎవరో కూడా మాకు. కానీ యోబు
ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు తెలుసా? దేవుడు ఆ ప్రాంతంలోని యోబును ఒక గొప్ప వ్యక్తిగా, మిక్కిలి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు యోబుకి. మంచి ధనం కలిగి బ్రతుకుతున్నాడు. ఇంత ధనం కలిగినోడు ఒక్కరోజు ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా? కనీసం తినడానికి తిండి లేని స్థితిలోనికి వచ్చాడు. వస్తే ఏమన్నాడు తెలుసా? వ్యక్తులందరూ వచ్చాయా, ఇది నీ పరిస్థితి, పిల్లలు చచ్చిపోయారు, నీకున్న ఆస్తి మొత్తం తగలడిపోయింది, నీకేమీ లేదు, మీ మాత్రమే మిగిలిన అంటే యోబు ఒకటే అన్నాడు. ఏంటంటయా, నేను తల్లి గర్భములో నుంచి, ఆ మొదటి అధ్యాయం 22వ వచనంలో రాస్తాడు, నేను తల్లి గర్భములో నుంచి దిగంబరిగానే వచ్చాను, తిరిగి దిగంబరిగానే మరలా. యోబుకి ఏం జ్ఞాపకం ఉందో తెలుసా? నా మొదటి స్థితి ఏంటో నాకు తెలుసు, ఈరోజు ఈ స్థితి ఇచ్చింది దేవుడే, తీసుకుంది ఆయనే, అందును బట్టి దేవుడికే. మనం చెప్పగలమా? ఒక వారం రోజులు తిండి లేని పరిస్థితి వస్తే దేవుడికే స్తోత్రం అని చెప్పగలవా? చెప్తామమ్మా? దేవుడే ఉంటుంది, కష్టాలు ఎందుకు పాస్టర్ గారు? ఆ వ్యక్తులు కొంతమంది హృదయ ఆలోచన ఇలాగుండిపోద్ది, దేవుడే ఉంటుంది, కష్టాలు ఎందుకు పాస్టర్ గారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఒకటి ఏంటంటే, దేవుడే ఉంటే కష్టం ఎందుకు అని అడిగినోడు అంటాడు, ఇన్ని కష్టాలు ఉన్న లోకంలో ఉన్న వ్యక్తిని చూడు, కష్టాన్ని భరించలేక ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కష్టాన్ని చూసి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఈరోజు తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని కష్టాలున్నా నీవు ఇంకా సజీవంగా ఉన్నావంటే దానికి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు అంతకు మించి వేరొకటి అవసరంలా. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అని ఏ వ్యక్తిని నిన్ను అడిగితే నువ్వు ఏదేదో చెప్పకర్లా, ఆ మాట అడగడానికి నువ్వు బతుకున్నావు అంటే ఆయన ఉన్నాడన్న రుజువే. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడగలదా? నీ బలం నీ ప్రాణాన్ని కాపాడగలదా? నీకున్న స్థితి నీ ప్రాణాన్ని కాపాడగలదా? ఏది కాపాడలేదు. మరి ఎలాగున్నావు బ్రతికి? దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు బ్రతికి. అడిగే వ్యక్తికి ఆన్సర్ ఒకటే, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడండి అని చెప్పేవాడికి ఒకటే మాట చెప్పాలి, ఆయన లేడు అనుకుంటున్నావు, నీవు ఆ మాట అనడానికి బతుకున్నావంటే ఆయన ఉన్నాడన్నా రుజువే. ఒకసారి ఒక చోటు వాక్యం విన్నాను. ఒక వ్యక్తి అంట ఒక 10 రోజులు మీటింగ్ పెట్టాడు, ఎంతో ఘనంగా పెట్టాడు మీటింగ్. దేని కొరకు అంటే దేవుడు లేడు అనే దాని కొరకు 10 రోజులు మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెడితే మీటింగ్ అనేక మంది జనాలు వచ్చారు. దేవుడు లేడు 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 అని గట్టిగా వాదించాడు. చివరికి 10వ రోజు మీటింగ్ అంతా అయిపోయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఆ వ్యక్తి మైకొట్టుకుని చెప్తున్నాడంట, ఈ 10 రోజులు దేవుడు మహిమ వలన మీటింగులు అద్భుతంగా జరిగాయి అన్నాడట. ఇప్పుడు పెట్టిన మీటింగ్ ఏమైంది? లేడు లేడు అనేటున్నాడు. ఇప్పుడు చివరికి ఎవరున్నారన్నాడు? పరిస్థితులు అలాగుంటాయి. లేడు లేడు అన్నవాడే రోజు కొంతమంది పరిస్థితులు లోకంలో చూస్తే ఎలాగుంటాయి తెలుసా? దేవుడు లేడు 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 అన్నవాడే చివరికి దేవుడు కొరకు అనేక మందికి ప్రకటించేటట్టుగా అయినా మారుస్తాడు. సౌలు పరిస్థితి, కొత్త నిబంధనలో ఉన్న సౌలు పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు మాట అంటే అతడు ప్రజలను చంపేసే స్థితిలో ఉండేవాడు. ఎవరైనా దేవుడు మాట ప్రకటిస్తున్నారంటే వాళ్ళని చంపేసేవాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాడు. దేవుడు కొరకే నా ప్రాణాన్ని ఇస్తాననే స్థితిలోనికి దేవుడు తీసుకుపోయాడు. పరిశీలన చేసుకో. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా మనం చేయాల్సిన పని ఒకటే, దేవుడు ఉన్నాడు, ఆయన అన్ని. వ్యక్తి ఆశీర్వాదం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము ఆశీర్వాదం ఎప్పుడు పొందుకున్నాడు తెలుసా? వాగ్దానాన్ని ఎప్పుడు అనుభవించాడంటే యెహోవా ఈరే అనే భక్తిలోనికి వెళ్ళినప్పటి నుంచి అత్యధికంగా వ్యక్తి మనం ఆ భక్తిలోనికి వెళ్ళాలి. అంతేగాని అన్నీ ఉన్నప్పుడు దేవుడే చూసుకుంటాడండి, ఏమీ లేనప్పుడు దేవుడు లేడండి అనే భక్తులు మాత్రం ఉండకూడదు. పరిశీలన చేసుకో. చూడండి, ఇప్పుడు మనము దేని కొరకు ధ్యానిస్తున్నాం? మేలు రావడం కొరకు ధ్యానిస్తున్నాం. ఇప్పుడు అసలు మేలు రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నాడు ఆయన. నినివే పట్టణస్థుల యొక్క దోషం ఎవరి దృష్టికి వెళ్ళింది? ఇప్పుడు ఎవరి దృష్టికి వెళ్ళింది? మనం అనుకోవచ్చు, మనం దేన్ని చూసుకుంటామంటే పాపం చేసేవాడు ఎవరిని చూస్తారంటే మా పక్కింటి వాళ్ళు ఉన్నారా, మా పాస్టర్ గారు ఉన్నారా, మా మందిరంలో ఎవరికైనా తెలుస్తుందా, వీళ్ళని చూసుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నేననే ఉండకుండా చూస్తున్నానన్న విషయాన్ని నీవు మర్చిపోతాం. మనకి ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు
దేవుడు కానీ తప్పించాడు అనుకో, ఇక్కడ నుంచి సాక్ష్యం చెప్తాం, దేవుడు నన్ను నిత్యం చూస్తున్నాడండి, అందుకే ఈ ప్రమాదం నుంచి సాక్ష్యం చెప్తాం. మరి పాపం చేసినప్పుడు చూడ్డాయినా చూస్తాడో చూడ్డా? ఖచ్చితంగా అయినా నిన్ను రక్షించినోడే ఆయన. అందుకే బైబిల్ అంటాడు, కనులు ఇచ్చిన వాడు కానుకుందునా? నీ కనులు ఇచ్చినోడు నిన్ను చూడకుండా ఉంటాడా? పరిశీలన చేసుకో. ఈరోజు నీ బ్రతుకులు ఒకవేళ అలాగనుకుంటూ ఉండిపోతే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నినివే పట్టణస్తుల యొక్క దోషం ఎవరి దృష్టికి వెళ్ళింది? దేవుడు దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు యోనాకు ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళకి దుర్గతి కలుగుతుందని నీవు ప్రకటించు. ఎందుకు ప్రభు వాళ్ళకి దుర్గతి కలుగుతుందంటే వాళ్ళ దోషము నా దృష్టికి ఘోరమైనదిగా కనిపించింది. వాళ్ళ దృష్టికి వాళ్ళు అత్యధికమైన స్థితిలో ఉండొచ్చు, వాళ్ళ దృష్టికి వాళ్ళు సర్వ సంపదలు కలిగి ఉండొచ్చు, వాళ్ళ దృష్టికి వాళ్ళు మిక్కిలి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ నా దృష్టికి మాత్రం దోషుల్లాగా వాళ్ళు కనిపెడుతున్నారు అని చెప్తే యోనా మొదట మాట్లాడలేదు. ఎందుకంటే యోనాకి వాళ్ళ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అలాంటిది. యోనాకి నినివే పట్టణస్తుల్లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలంటే పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు. దాని కొరకు యోనా ఏం చేశాడంటే అక్కడికి నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళను అంటే దేవుడిని వెళ్ళాలయా అని చెప్పాడు. చెప్తే నా ప్రాణాన్ని నేను వదిలేస్తాను కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళను. నేను వెళ్ళానా, వాళ్ళకి ప్రకటించానా, వాళ్ళు బతుకు మార్చుకున్నారా, నీవు కీడు చేయడు మనిషి మరల మేలకి చేస్తావు కాబట్టి నేను వెళ్ళను. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతే తెలుసు యోనా, నా ప్రాణాన్ని నేను వదిలేస్తాను కానీ నా ప్రాంతానికి మాత్రం వెళ్ళను అన్నాడు. కానీ దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు, వీడు ప్రాణం వదిలే పరిస్థితి వచ్చిన చావు మాత్రం వీడికి రాకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకండి యోనానే దేవుడు పంపించాలనుకున్నాడు? ఇంకో వ్యక్తిని వాడుకోవచ్చు కదా. ఆయన సర్వశక్తుడు కలిగిన దేవుడు కదా, ఎవరినైనా వాడుకొని కార్యం చేయగలడు కదా. యోనానే ఎందుకు వాడుకోవాలి అనుకున్నాడంటే యోనా ఒక ప్రవక్త. ఎలాంటి ప్రవక్తో తెలుసా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అబద్ధమాడని ప్రవక్త. వాడలో ఉన్నప్పుడు పెద్ద గాలి తుఫాన్ లెగిస్తే అందరూ చీట్లు వేసుకుంటే యోనాని అడిగారు. యోనా పేరు మీద వస్తే, ఏమయ్యా చచ్చే పరిస్థితుల్లో మేము అందరూ ఉంటే శుభ్రంగా నిద్రపోతున్నావు, నీవు ఒకసారి పైకి అసలు ఏంటి నీ సంగతి చెప్పు అన్నాడు. చెప్తే వాళ్ళు అడిగితే అన్నాడయ్యా, ఇవన్నీ పాడేశారు, ఇవన్నీ పాడేయడం వల్ల తుఫాన్ ఆగదు, ఈ తుఫాన్ ఆగాలంటే ముందు నన్ను లోపల మీరు పాడేయాలి. ఎందుకంటే నేను దేవుడి సేవకుడిని, ఆయన మాటను మీరి నేను ఆయనకు దూరంగా ప్రయాణము వేస్తున్నాను. చచ్చే పరిస్థితి వచ్చిన అబద్ధం ఆడాడయ్యానా? ఆడాడమ్మా. అబద్ధమాడిన వాడి నోటుకుండే శక్తి అలాంటిది. అబద్ధమాడిన వాడు పలికిన మాటలు గొప్ప కార్యాలు దేవుడు వేస్తాడు. అందుకే యోనానే పంపించాలని నిర్ణయించుకున్నాడు. చివరికి కింద మీద పడ్డాడు. చివరికి మంచి పరిస్థితులు ఉండేవాడు నీసు కొంపులోకి వెళ్ళాడు. అప్పుడు అనుకున్నాడు, ఇక ఆయనకి దూరంగా వెళ్ళి మరణం కూడా మనకు రాదు కాబట్టి ఏదైతే ఈ ఆయన మాట ప్రకారమే పోదామని నిర్ణయించుకుంటే అప్పుడు ఆ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి రాస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు 2వ మారు యోనా గ్రంథం 3 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు వెళ్ళుము, వెళ్ళి నేను నీకు చెప్పేదానికి చెప్పు, నువ్వేం చేయక్కర్లేదు, నీకు చెప్పిన దానికి చెప్పు, మిగతాది అదే కార్యం జరుగుతుంది అని చెప్పగానే నినివే పట్టణం యొక్క పరిస్థితి ఏంటో తెలిసినప్పుడు, ఆ పట్టణం ఇప్పుడు మనకు కొన్ని సిటీలు ఉంటాయి, ముంబై అని, హైదరాబాద్ అని, ఢిల్లీ అని కొన్ని సిటీలు ఉంటాయి. ఈ సిటీలు ఇప్పుడు నీకు ఎలాగున్నాయో అప్పుడు నినివే పట్టణం అంట ఒక 3 దినాలు ప్రయాణం చేసే అంత పరిమాణం కలిగిన అంత పెద్ద పట్టణం. 1,20,000 మంది జనాభా కలిగిన పట్టణం. ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేసి పట్టణం మధ్యలో నుంచొని ఆ ప్రజలకు చెప్తున్నాడయా, ఇంకో 40 రోజుల్లో దేవుడు మీ పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడు? 40 రోజుల్లో పట్టణం నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పేసి యోనా వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, మీరు ఇంటికి వెళ్తారు, పొద్దున్న ఒకడు మీ ఇంటి ముందుకు వచ్చి మీరు నాశనం అయిపోతారు రేపుడు కల్లా అని చెప్పడానికి ఏం చేస్తావు?
అప్పుడు కానీ ఏ సామాన్లు తోముతుంటే ఆ చేతిలో ఏ గిన్నె ఉంటే ముందు ఆ గిన్నె మొఖం మీదకి విసిరేస్తారు. కానీ వీళ్ళు ఎవరిని చూశారో తెలుసా? యోనాను చూడలా. వీళ్ళు దేన్ని చూశారంటే ఇక్కడ నిలబడిన వ్యక్తిని చూడలా. ఆ వ్యక్తిలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు ఆ వ్యక్తిని వీళ్ళు చూశారు. అందుకే ఏంటి రుజువు? వాళ్ళు యోనాను చూడలేదు, దేవుడిని చూశారనడానికి రుజువు ఏంటి అంటే వాళ్ళకి దేవుడు వాక్కు యోనాలోంచి చెప్పగలను. వాళ్ళు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నినివే పట్టణస్తులందరూ దేవుడు యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని. ఇప్పుడు చూడండి, వాళ్ళు విశ్వాసం ఎవరి మీద పెట్టారు అంటే ఇప్పుడు ఎవరు చెప్పారని నమ్మారు? వాళ్ళు ఎవరు చెప్పారని నమ్మారమ్మా? ఎందుకంటే ఈ వ్యక్తి మన పట్టణాన్ని నాశనం చేయడం ఇతడు తరం కాదు. మనం 1,20,000 మంది ఉన్న ఇతడు ఒక్కడు ఓ 10 మంది పాటు కలిసి కొట్టాం అనుకో, మళ్ళీ ఎక్కడ కూడా కనిపించడు. కానీ ఈ వ్యక్తి చెప్పడం కాదు, ఈ వ్యక్తిలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని వీళ్ళందరూ ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ఎప్పుడు ఉంటాడు యోనా వాళ్ళకి ఏమన్నంటే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నాడయా, ఎందుకంటే మీ బతుకులు సరిలేవంటే దేవుడు దృష్టికి, కాబట్టి నాశనం చేయాలనుకున్నాడని చెప్పి పోయాడు యోనా. ఎందుకంటే వీళ్ళు బాగుపడడం యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే యోనా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పడదు. ప్రాంతీయ వేదం ఎక్కువ యోనాకి. ఆ వేదం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆయన. కానీ చివరికి దేవుడు ఒక చెట్టును మొలిపించి అతడులో ఉన్న ఆ చిన్న లోపాన్ని కూడా దేవుడు సరి చేశాడు. ఎందుకంటే కొంతమంది సేవకుల్లో లోపాన్ని ఎత్తుక్కుంటుంటారు. ఆ లోపాన్ని ఎత్తుక్కొని ఆ పాస్టర్ గారు ఎలాగండి, మా పాస్టర్ గారు ఎలాగండి అంటే వాళ్ళు ఎప్పుడు సరి చేయాలో దేవుడు సరి చేస్తాడు. సేవకుడు కొరకు మాత్రం ఎప్పుడు లూజ్గా మాట్లాడే పని మాత్రం చేయకు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో, సేవకుడి దగ్గర చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకుడు అంటే దేవుడు అభిషేకముతో నింపబడిన వాడు కొరకు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా దేవుడు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటాడు. సేవకుడు అంటే ఈజీ ఏం కాదమ్మా. ఎందుకు అంటే పరిశీలన చేసుకో. సౌలుని దావీదునే మీకు చూపిస్తాను. సౌలు దేవుడి చేత అభిషేకింపబడిన వాడు. కానీ సౌలులో ఒక దురాత్మ దూరింది. ఆ దురాత్మ దావీదును చంపాలని అతన్ని పరుగులెట్టిస్తూ ఉంది. పరుగులెట్టిస్తూ ఉంటే ఒకరోజు దావీదు అతని సైన్యం ఉన్నప్పుడు సౌలు అతడి చేతికి చిక్కాడు. చిక్కితే వెనకాల ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, నీ దేవుడు ఎంత గొప్పడయా, నీ శత్రువు నీ చేతిగా అప్పగించాడు, కాబట్టి ఎక్కడితో చంపేయక నీ కష్టాలు అనేవి ఉండు అంటే దావీదు ఒక మాట అన్నాడు, సౌలును కానీ ఏమైనా చేశాను అనుకో పైనుంచి ఆయన నాకు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే మీకు సౌలు కనిపిస్తున్నాడు కానీ ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన యెహోవా చేత అభిషేకం పొందినోడు. అభిషేకం పొందినోడిని నేనేమని చేశాను అనుకో ఆయన తగిన శిక్ష నాకు ఇస్తాడు. ఆయన చేసిన పొరపాటుకి ఖచ్చితంగా దేవుడే శిక్షిస్తాడు. నేను కలగ చేసుకోవాల్సిన అవకాశం లేదు. నేను ఆయన దృష్టికి యథార్థంగా కనబడితే నాకు తగిన కార్యాన్ని చేస్తాడు. అందుకే దావీదును దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడని చెప్పాడు. ఎందుకంటే దేవుడు హృదయం కూడా అదే. ఆయన శిలువు మాని మీద మేకులు కొడుతుంటే కొరడాలతో కొడుతుంటే ఆయన అన్నాడయా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించండి. దావీదు గుణం అదే. తను చంపాలనుకున్న వ్యక్తిని కూడా ఏం చేశాడు, చేతికి దొరికిన విడిచిపెట్టాడు. ఎందుకంటే సమస్తాన్ని దేవుడే చూసుకుంటాడు. సేవకుడు అంటే ఈజీగా మాట్లాడకూడదు మనం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అననీయ సఫీరా అని 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు పాస్టర్ గారే కదా అనుకొని వాళ్ళు పాస్టర్ గారికి ఏదో చెప్పేస్తున్నాం కదా అని పాస్టర్ గారి దగ్గర అబద్ధం చెప్పారు. అబద్ధం ఆడితే పేతురు అన్నాడు, అననీయ నీవు మనుషులతో కాదయ్యా అబద్ధం ఆడుతుంది, దేవుడితోనే అబద్ధం ఆడావు. పాస్టర్ గారు అనుకుని మాట్లాడు, లోపడున్న ఆయన అడుగుతున్నాడు నిన్ను, ఆయన్ని గ్రహించుకోకుండా మా పాస్టర్ గారే నా అబద్ధమాడు, కాబట్టి నీవు దేవుడితో అబద్ధమాడు అని చెప్పగానే వెంటనే ప్రాణాన్ని అక్కడితో వెంటనే చచ్చిపోయాడు. పరిశీలన చేసుకో. సేవకుడు అంటే ఈజీ అయిన పని కాదు. సేవకుడు కొరకు ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు ఖచ్చితంగా కలుగ చేసుకుంటాడు. పరిశీలన చేసుకో. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులేం కాదు. మామూలుగా ఏదో లోకంలో ఉన్నోడితో మాట్లాడితే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. తర్వాత పరిస్థితి ఏమైపోద్దో కూడా మనకి
తెలీదు. యోబు కష్టాలు పడుతుంటే స్నేహితులు వచ్చి యోబు కొరకు అన్నారు, నీవేదో పాపం చేసేవయ్యా అందుకే ఈ పరిస్థితి నీకు వచ్చిందంటే దేవుడు స్నేహితుల మీద కోప్పడి అన్నాడు. ఆయన యోబు గ్రంథములో రాసి అంటాడు, మీరు యోబు పలికినట్టు యుక్త